నారా చంద్రబాబు నాయుడు గారు 24లో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు గత ప్రభుత్వం కేవలం 8,000 రూపాయలే రైతు భరోసా కింద ఇచ్చేవాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000 రూపాయలు వచ్చేది. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో 14,000 స్టేట్ గవర్నమెంట్ పెంచుతామని చెప్పడం, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ని కలుపుకొని చెప్పిన మాట మేరకు అధికారానికి వచ్చిన తర్వాత 3 విడతలు రైతులకి సంపూర్ణంగా చెప్పిన మాట మేరకు అందరి అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి అకౌంట్లో రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదట దాదాపు 16-17 సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే తెలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇందులో అంతకాలం మహానుభావుడు ఎన్టీ రామారావు కూడా ఆయన 8 సంవత్సరాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. చంద్రబాబు సక్రమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు 19 సంవత్సరాలు అధికారం ప్రజలు ఇవ్వడం జరిగింది. ప్రజలకి న్యాయం చేస్తేనే ఇంత దీర్ఘకాలికంగా ఆయన్ని తిరిగి అధికారానికి తీసుకొచ్చారని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఏమీ కారణం లేకుండా సరైనటువంటి సక్రమమైనటువంటి పాలన అందించకుండా ఇన్ని దఫాలు అధికారానికి వచ్చే పరిస్థితి కాదు. ప్రజలిచ్చిన అధికారానికి ప్రజల కోసం ఇంత వయసులో కూడా దాదాపు 18 గంటలు పనిచేస్తూ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం, రైతులు, అదేవిధంగా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజే మీరు చూశారంటే జాబ్ క్యాలెండర్ 10,000 చిల్లర ఇవాళ ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అప్పుడేదో పొరపాటున ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాయమాటలకి ఆయన ఊరు తిరగడం, పాదయాత్ర చేయడం, ఉద్రేకమైనటువంటి మాటలు చెప్పి రచ్చగొట్టి ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకున్న తర్వాత ఆయన పరిపాలన 5 సంవత్సరాలు చవి చూసిన తర్వాత ప్రజలు చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేసి గతంలో నారా చంద్రబాబు నాయుడు పరిపాలనని తిరిగి గుర్తు చేసుకొని 164 సీట్లతో తిరిగి ఆయన అధికారానికి తేవడం జరిగింది. ఈ ఒక రైతు భరోసానే కాదు, అన్నిటిల్లో కూడా ఇప్పుడు సపోజ్ విశాఖపట్నంలో, విశాఖపట్నం కాకుండా ఎన్నో ఇంతవరకు ఊహించిన విధంగా నారా లోకేష్ బాబు కూడా దేశ విదేశాలు తిరిగి పెట్టుబడిదారులను తీసుకొచ్చి గూగుల్ సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి డేటా సెంటర్ను కూడా విశాఖపట్నంలో MOU చేయించడమే కాకుండా ప్రారంభోత్సవం కూడా జరిగింది. దాని ద్వారా కూడా లక్షలాది ఉద్యోగాలు వస్తాయి, ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. అన్నీ ఆయనకి ఇచ్చిన అధికారానికి ప్రజలకు రావాల్సినటువంటి ఈ మేలు కంటే డబుల్ది బెనిఫిట్ చేస్తున్నాడని ప్రజల్లో విశ్వాసం ఉంది. కాబట్టి తిరిగి కూడా నారా వంశీయుల్ని అధికారానికి తెచ్చేదానికి ఈ రోజు నుంచి వికలాంగులకు కూడా మేనిఫెస్టోలో కానీ అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ చెప్పని ఇది కూడా ఈరోజు బస్సు ప్రయాణం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రామిస్లే కాకుండా, ఇచ్చిన మాటే కాకుండా చెప్పనే కూడా ప్రజల అవసరాలు, ఆ పరిస్థితుల రీత్యా ఇప్పుడు నిర్ణయం తీసుకొని కూడా ప్రజాక్షేమమే వాళ్ళ ధ్యేయంగా పనిచేస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి. తిరిగి అధికారానికి వచ్చేదానికి కూడా మనందరి సహకారం గుర్తించాలని కోరుకుంటున్నాం.